ప్రస్తుతం మనం నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ వద్ద ఉండడం జరిగింది. మరి ఇప్పటికీ 14వ రౌండ్ అనేటువంటిది పూర్తి కావడం జరిగింది. 14వ రౌండ్ ముగిసే సమయానికి మరి పింగిలి శ్రీపాల్ రెడ్డి గారికి 6165 ఓట్లు అయితే రావడం జరిగింది. అతను ముందంజలో ఉండడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రెండవ లీడ్లో మనకి అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు 4946 ఓట్లతోటి రెండవ లీడ్లో ఉండడం జరిగింది. మూడవది గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు 4596 ఓట్లతోటి మాత్రం ముందంజలో ఉండడం జరిగింది. మరి పూల రవీందర్ గారు 3249 ఓట్లతోటి ఉండడం జరిగింది. అదేవిధంగా పులి సర్వోత్తం రెడ్డి 2394 ఓట్లతోటి ఇక్కడ 5వ స్థానంలో ఉండడం జరిగింది. మరి సుందర్ రాజ్ యాదవ్ గారు 2141 ఓట్లతోటి 6వ లీడ్లో ఉండడం జరిగింది. ఇప్పటికైతే మనకి 19 మంది అభ్యర్థుల్లో దాదాపుగా మనకి 13 మంది మాత్రం ఎలిమినేట్ కావడం జరిగింది. 6 మంది మాత్రమే బరిలో ఉన్నారు. అందులో ముందంజలో మాత్రం పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు అయితే 6165 ఓట్లతోటి ముందంజలో ఉండడం జరిగింది. ఇప్పటికి 14 రౌండ్లు ముగిసినాయి. అయితే మనకు మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 11,821 ఓట్లు అనేటువంటిది మ్యాజిక్ ఫిగరు. మొత్తంగా మనకి 25 రౌండ్లు అయితే పూర్తి కావాల్సినటువంటిది ఉన్నది. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంకా 6 అభ్యర్థుల్లో లాస్ట్కి సుందర్రాజ్ యాదవ్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత పులి సర్వోత్తం రెడ్డి 2349 ఓట్లతో ఉన్నాడు కాబట్టి ఈయన కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఆ తర్వాత మనకి 4వ స్థానంలో ఉన్నటువంటి పూల రవీందర్ గారు కూడా 3249 ఓట్లతోటి అయితే ఉండడం జరిగింది. ఇతను కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే మొత్తంగా చూసినట్లయితే మనకి పింగిలి శ్రీపాల్ రెడ్డి గారికి అదేవిధంగా అలుగుబెల్లి నర్సిరెడ్డి వారి ఇద్దరి మధ్యనే ఈ యొక్క పోటీ అనేటువంటిది నెలకొని ఉన్నదని కూడా చెప్పవచ్చు. అయితే మరి ఈ ఓట్లు అనేటువంటిది కొద్ది తేడానే ఉంది, 1200 తేడాతోటే ఉంది. అలుగుబెల్లి నర్సిరెడ్డికి పింగిలి శ్రీపాల్ రెడ్డి గారికి దాదాపుగా 1300 ఓట్ల తేడా మాత్రమే కనిపిస్తూ ఉంది. అయితే మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ యొక్క ఓట్లు అనేటువంటిది ఎవరికి షిఫ్ట్ అవుతాయి అనేటువంటిది మనము ఈ యొక్క 25 రౌండ్లు పూర్తయ్యే వరకు మనకు తెలుస్తుంది. మేబీ మనకి కౌంటింగ్ అనేటువంటిది 12 వరకు అయితే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనకి 15 రౌండ్లు కూడా పూర్తయినటువంటి తెలుస్తూ ఉంది. మరి 15 అంటే ఇంకా 11 రౌండ్లు అనేటువంటిది పూర్తి కావాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి వీళ్ళందరూ కూడా సుందర్రాజ్, పులి సర్వోత్తం రెడ్డి, పూల రవీందర్, లాస్ట్కి మనకి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు, అలుగుబెల్లి నర్సిరెడ్డి ఇద్దరి మధ్యలోనైతే పోటీ అయితే కొనసాగుతూ ఉంది. మరి ఈ ఓట్లన్నీ కూడా ఎవరికి షిఫ్ట్ అవుతాయి అనేటువంటిది మనం వేచి చూద్దాం. కెమెరామెన్ క్రాంతితో సైదులు, నల్గొండ.